ఈరోజు మనం రాయచోట్లో ఒక పెద్ద బైక్ అఫెండర్ని మనం రేస్ చేసి సుమారు 24 బైక్స్ వర్త్ అబౌట్ 40 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది. ఇది మన పీలేరు పోలీస్ స్టేషన్లో ఇతను ఒక హోమ్ గార్డ్ బైక్ దొంగతనం చేసి అది కుదరక అక్కడి నుండి పారిపోయి బస్ స్టాండ్ దగ్గర వేరే వాళ్ళ బైక్ దొంగతనం చేస్తున్న సమయంలో పట్టుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఈ మిగతా బైక్స్ అన్ని కూడాను రికవర్ చేయడం జరిగింది. మెయిన్ ముద్ద వచ్చి షేక్ ఆరిఫ్. ఈయన సౌదీ వెళ్ళి అక్కడ యూట్యూబ్లో బైక్స్ ఎలా దొంగతనం చేయాలి అనేది నేర్చుకొని ఈ సైడ్ లాక్ ఈజీగా బ్రేక్ అయ్యే బైక్స్, ఎస్పెషల్లీ ఈ పల్సర్లు కానీ, స్ప్లెండర్, షైన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ నేర్చుకొని తర్వాత వైర్స్తో ఎలాగా మన ఇంజిన్ అవన్నీ స్టార్ట్ చేసే విధంగా ట్రైన్ అయ్యి 2024 ఎండింగ్ నుండి కూడాను ఈ సుమారు ఈ 24 బైక్స్ అన్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. దీనిలోని రిసీవర్స్కి 10,000 అమౌంట్, 15,000 అమౌంట్కి అమ్మేవాడు. వాళ్ళు ఫర్దర్ 20,000 to 30,000 బైక్ని కస్టమర్స్కి అమ్మేవాళ్ళు. సో రిసీవర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు గుర్రంకొండ వాళ్ళు, ఒకరు రామసముద్రం ఆయన, వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఇక మీద ఎవరైనా బైక్ అది పోతే ఎస్పెషలీ వాళ్ళ సైడ్ లాక్స్ అవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా వేసుకోవాలి. అండ్ జీపీఎస్ సిస్టమ్ కానీ బైక్స్కి ఫిట్ చేసినట్టయితే ఒకవేళ వాళ్ళ బైక్ పోయినా కూడా ఇమీడియట్గా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జీపీఎస్ ఇప్పుడు హార్డ్లీ ఒక 2,000 to 3,000 రూపీస్కి చాలా చీప్ రేట్కి జీపీఎస్ సిస్టమ్ వస్తున్నాయి. సో అవన్నీ కూడాను మీ బైక్స్కి, మీ వెహికల్స్కి పెట్టుకుంటే మాత్రం 100% ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కూడాను మనం ఈజీగా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఈ ఎంటైర్ ఈ బైక్ ట్రేసింగ్ దీనిలో మన ఈ హోమ్ గార్డ్ అండ్ ఎవరైతే స్టాఫ్ పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా బాగా అభినందిస్తున్నాము. వాళ్ళ చాకచక్యంగా ఉండడం వల్ల సమయస్ఫూర్తితో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. 4 జిల్లాల్లో నుండి కూడాను తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య ఈ 4 జిల్లాల్లో ఉన్న బైక్స్ అన్నీ కూడాను రికవర్ చేయడం చాలా సంతోషకరం. అండ్ ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ముఠాని కూడాను మనం ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఈయన మైనర్గా ఉన్నప్పుడు ఒక మొబైల్ థెఫ్ట్ చేసిన కేసు ఒకటి రిజిస్టర్ అయిందండి తిరుపతిలో. అదొక్కటే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన తర్వాత సౌదీ వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. అండ్ రీసెంట్గానే ఈ బైక్ అఫెన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రాయచోటి అండి, షేక్ ఆరిఫ్ అనే అతన్ని రాయచోటి మెయిన్ ముద్ద ఇది. వీళ్ళు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది గుర్రంకొండ అండ్ రామసముద్రం, ముగ్గురు ఉన్నారు. తిరుపతి ఈ 4 ప్రాంతాల నుండే, అంటే మన రాయలసీమ ప్రాంతాల నుండే దొంగతనాలు చేశాడు. ఎక్కువ రాయచోటి అండ్ పీలేరు, తర్వాత మన దగ్గర కలకడ, సంబేపల్లి, అదర్ హైవే స్ట్రెచ్ లో ఉండే ఏరియాస్ అన్ని కూడాను బాగా టార్గెట్ చేశాడు. ఈజీగా లాక్ బ్రేక్ అయిపోయే బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ గా పెట్టుకొని రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, పల్సర్ బైక్స్ ఎక్కువ థెఫ్ట్ చేయడం జరిగింది. సౌదీ వెళ్ళి లేబర్ వర్క్ చేస్తారు.